కోతి ఉపాయం కథ. ఒక అడవిలో ఒక పొగరుబోతు ఎద్దు ఉండేది. దాని కొమ్ములు పొడవుగా సూదిగా వాడిగా ఉండేవి. దాంతో అది కనపడిన జంతువులనంతా భయపెట్టేది. కుందేళ్ల నుంచి సింహాల వరకు ఆ కొమ్ములు చూసి వణికిపోయేవి. ఆ అడవిలో ఒక కోతి పిల్ల కూడా ఉంది. ఒకసారి అది కొబ్బరి చిప్ప తింటూ ఉంటే వెనక నుంచి వచ్చి ఎత్తి పడేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. పాపం దానికి మూతి పగిలి 3 రోజులుగా సరిగా తినలేకపోయింది. దాంతో ఆ పిల్ల కోతికి చాలా కోపం వచ్చింది. ఎలాగైనా సరే ఆ ఎద్దుకి బుద్ధి చెప్పాలి అనుకుంది ఆ కోతి. ఒకసారి ఆ ఎద్దు ఒక చోట గడ్డి తింటూ కనపడింది కోతికి. దానికి ఎదురుగా ఒక చెట్టు మొదట దగ్గర నిలబడి ఎద్దుని వెవ్వెవ్వెవ్వే అని ఎక్కిరించింది. ఎద్దుకి చాలా కోపం వచ్చింది. గట్టిగా రంకె వేసి, ఏం కోతి పిల్ల, మొన్న ఎత్తి పడేసింది చాలేదా, ఇంకోసారి చూపించమంటావా నా కొమ్ముల దెబ్బ అంది. కోతి కొంచెం కూడా భయపడకుండా, పోరా గొట్టం, వెనక నుంచి వచ్చి ఎత్తి పడేయడం కాదు, దమ్ముంటే ముందు నుంచి రా చూసుకుందాం అన్నది కోతి. ఎద్దు కోపంతో బుసలు కొడుతూ కోతిని కుమ్మడానికి వేగంగా దాని మీదకి దూసుకువచ్చింది. ఎద్దు దగ్గరికి వచ్చేంత వరకు అక్కడే నిలబడిన కోతి దాని కొమ్ములు తగులుతాయనే సమయంలో ఎగిరి చెట్టు మీద ఉన్న కొమ్మకి పట్టుకుని పైకి ఎక్కేసింది. అంతే, ఆ ఎద్దు కొమ్ములు కోతికి బదులు చెట్టుకు దభీమని బలంగా కొట్టుకున్నాయి. అంతే, ఆ దెబ్బకి ఎద్దు కొమ్ములు 2 సగానికి పగిలి విరిగిపోయాయి. దాంతో అప్పటి నుండి ఎద్దు మట్టసంగా బుద్ధిగా ఉండసాగింది. ఇదండి కోతి ఉపాయం. పిల్లకోతే కదా అని అనుకోకూడదు. ఎవరి బలం వాళ్ళకి ఉంటుంది, ఎవరి ఉపాయం వారికి ఉంటుంది. చక్కటి నీతి కథని అందరూ విని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మీ హిమబాల.